గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిష్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎట్లున్నారు అందరూ? మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్లో అయితే నా కుర్తా సెట్స్ అన్నీ చూపిస్తానండి. రీసెంట్గా పర్చేస్ చేసినవి అన్నీ కొత్తవే, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కుర్తా సెట్స్లో. నాకు లెగ్గింగ్స్ అవి వేసుకుంటే ఊపిరాడనట్లు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ కుర్తా సెట్స్ వేసుకుంటే మంచి అఫీషియల్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కంఫర్ట్ కూడా ఉంటుంది. నాకైతే కుర్తా సెట్స్ అనే కాదు, ఏ డ్రెస్కైనా ఎక్కువ రేట్స్ పెట్టి తీసుకోవడం అస్సలు నచ్చదు. మ్యాక్సిమం 1000 బిలోయే తీసుకుంటాను. మా వారు అప్పుడప్పుడు 1000 అబోవ్ ఇప్పియాలని చూస్తాడు. బట్ నాకు అస్సలు నచ్చదు. ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అని అనిపిస్తుంది. అవేం లైఫ్ లాంగ్ అయితే రావు కదా. ఒక్కొక్క కుర్తా సెట్ చూసుకున్నట్లయితే రీసెంట్లీ నా వార్డ్రోబ్ ఎందుకులేండి, బీరువా అందం. నా బీరువాలో ఫేవరెట్ డ్రెస్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఒకప్పుడు నాకు ఈ పర్పుల్ కలర్లో ఏం డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ లేకుండే. పెళ్ళైన తర్వాత మా ఆయన్ని ఎంతో రిక్వెస్ట్ చేసి కొనించుకున్న డ్రెస్ అండి ఇది. చాలా ఫేవరెట్ అయింది. ఆ కలర్ చూడండి, ఆ డిజైన్ చూడండి అసలు. ఇంకా దుప్పట్టా అయితే చెప్పరాదు, చాలా పెద్దగా వచ్చింది. ఫంక్షన్స్కి వేసుకున్నామంటే ఫుల్ గ్రాండ్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్, అందుకే దాన్నే ఫస్ట్ చూపించాను. సెకండ్ ఫేవరెట్ అయితే ఇది అయితే పిక్ చూడగానే నాకు అస్సలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. చాలా బాగుంది. బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ లైన్స్ వచ్చాయి. ప్యాంట్ కూడా సేమ్ వచ్చిందనమాట. దాని యోక్ పార్ట్ అంతా ఇలా సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంది. డ్రెస్ కలర్ ఇంకా ఫ్యాబ్రిక్ అంతా ఓకే, కానీ హ్యాండ్స్ ఇంకా నెక్ దగ్గర అలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉండడం వల్ల ఆ స్టోన్స్ వల్ల నాకు కాస్త ఇరిటేటింగ్గా అనిపించేది. కొంచెం టైట్గా ఉన్నా కూడా చాలా గుచ్చుకుపోయేవి చేతులకు ఇంకా మెడకు. ఈ డ్రెస్ అయితే నాకన్నా ముందు మా చెల్లియే వేసుకుంది. పెళ్ళి కన్నా ముందు తీసుకున్నాను. బట్ పెళ్ళిలో ఒక అకేషన్లో తను వేసుకుంది. చాలా బాగా సెట్ అయింది తనకు కూడా. దీనికి దుపట్టా అయితే రాలేదు, కానీ నేను వేరేది పేరప్ అయితే చేశాను. నాకు దీని కాస్ట్ వచ్చి 680 అలా పడింది. చాలా రీజనబుల్ అనిపించింది. దాని క్వాలిటీ ఇంకా ఆ డిజైన్కి అది ఇంకా రేట్ చాలా తక్కువేమో అని అనిపించింది. అంత బాగుంది ఈ కుర్తా సెట్ అయితే. ఫంక్షన్స్కి వేసుకున్నా కూడా చాలా బాగా గ్రాండ్ లుక్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ ఏమో ఈ కుర్తా సెట్. ఇది ప్యూర్ కాటన్ కుర్తా సెట్. ఎలా ఉందో చూసేయండి. దీనికి ఏమైనా జ్యువెలరీ పెట్టుకోవాలనుకుంటే సిల్వర్ మ్యాచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ కానీ కాపర్ కానీ ఇలా ఏదైనా మ్యాచ్ అవుతుంది. దీని కంఫర్ట్ గురించి చెప్పాలంటే సమ్మర్లో వేసుకున్నామంటే అసలు చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఇదైతే ఒక చిన్న షాప్లో తీసుకున్నాను నేను. ఇది కూడా 600 పడింది. దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి కుర్తా సెట్స్ వేసుకుంటే నిజంగా ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్కి కానీ చాలా బాగుంటుంది. కానీ అదేంటో మరి ఒక 3-4 టైమ్స్ వేసుకొని వాష్ చేసుకునే వరకే కలర్ చాలా వరకు పోయింది. ప్యూర్ కాటన్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం అబ్బా, చాలా వరకు కలర్ అయితే షేడ్ అయిపోతుంది. నెక్స్ట్ కుర్తా సెట్ ఇదండి. మెరూన్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నేను వేసుకున్నది 2 ఒకే దగ్గర తీసుకున్నాను. ఇది 500 పడింది అంతే. సేమ్ కుట్టించుకున్న అదే డ్రెస్ మెటీరియల్ తీసుకొని కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఉంది ఇదైతే. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దుపట్టా అయితే ఏం రాలేదు దీనికి. నాతో ఉన్న నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకటి ఉంటే, యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను దుపట్టా కోసమే తీసుకున్నాను, ఏదో డిజైన్ చేసి కన్వర్ట్ చేద్దాము అని. బట్ కుదరలేదు, కానీ ఇంకా అదే పేరప్ అయితే చేశాను. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే ఇది విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్తో ఉంది. టాప్, ప్యాంట్ ఇంకా దుపట్టా కూడా వచ్చింది. ఇది 550 ఏమో పడింది నాకు. లాస్ట్ డిసెంబర్లో తీసుకున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్లీ నా కుర్తాస్కి యోక్ పార్ట్స్లో ఎంబ్రాయిడరీయే ఉంటుంది. అదేంటో నాకు అలా ఉంటే ఆటోమేటిక్గా నచ్చేస్తాయి. ఈ డార్క్ గ్రీన్ ఉండింది, వాష్ చేస్తే మాత్రం కలర్ చాలా పోయింది. నాకైతే బాగా డిసప్పాయింట్ అనిపించింది. అలా కలర్ పోతే చాలా బాధ అనిపిస్తుంది. అరే తీసుకున్నది అప్పుడే కలర్ పోతే ఎలా, అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్ కూడా ఎక్కిపోతే ఎట్లా అన్నది నా ఫీలింగ్.
నెక్స్ట్ కుర్తా సెట్ ఈ బ్లాక్ కలర్‌దండి. దీనికి కూడా యోక్ పార్ట్‌లో మంచి ఎంబ్రాయిడరీ సింపుల్‌గా వచ్చింది. ఇది చూడడానికి మంచి లుక్ ఉంది. బట్ ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు బాలేదు. టాప్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే బాగా గట్టిగా ఉండే పాలిస్టర్ క్లాత్ ఉంటది గదా! ఆ టైప్ ఉండింది. ఇంకా ప్యాంట్ వచ్చి నార్మల్‌గా పాలిస్టర్ టైప్ ఉండింది. అరే! ఎందుకు తీసుకోవడం అలాంటప్పుడు అని అనుకోవచ్చు. బట్ ఆన్‌లైన్‌లో తీసుకున్నా అమెజాన్‌లో. అక్కడ మెన్షన్ చేసింది కాటన్ బ్లెండ్ అని. నాకేమో అలా వచ్చింది. ఇంకా ఇదొక కుర్తా సెట్. ఇదైతే ఎంత కంఫర్టబుల్‌గా ఉందో అసలు. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఏ సీజన్‌లో వేసుకున్నా మనకస్సలు ఇరిటేటింగ్‌గా ఉండదు. అంత మంచి ఫ్యాబ్రిక్ ఇదైతే. ఇది విశాల్ మార్ట్‌లో నేను 750కి అలా తీసుకున్నట్లు గుర్తుంది. తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది. అస్సలు క్లాత్ ష్రింక్ అవ్వలేదు, కలర్ షేడ్ అవ్వలేదు, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ప్యాంట్ కూడా ఎంత బావుందంటే నార్మల్‌గా ఇలా మనం ఈ టాప్ మీదకనే కాదు, నైట్ పాయింట్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్ ఉండింది. నాకు నైట్ టైమ్ అలా లెగ్గింగ్స్‌తో ఉంటే అసలు ఎలా స్వెట్ పట్టినట్లు కాళ్ళంతా ఎలాగో అయిపోతది. బట్ ఇలాంటి ప్యాంట్స్ లూజ్‌గా ఉండే ప్యాంట్స్ వేసుకున్నామంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. ఒకప్పుడైతే టాప్స్, లెగ్గింగ్స్ అని పిచ్చి పిచ్చిగా కొనేదాన్ని. బట్ ఇప్పుడైతే చాలా కేర్‌ఫుల్‌గా చూస్ చేసుకొని మరి ఈ కుర్తా సెట్సే కొంటున్నాను. ఎందుకంటే నేను వాటి వల్ల అంత కంఫర్ట్ పొందాను కాబట్టే వాటిని తీసుకుంటున్నాను. కానీ ఒక్కసారి వీటికి అలవాటు పడిపోయాము అంటే అస్సలు లెగ్గింగ్స్ జోలికి వెళ్ళము. అంత బావుంటవి ఈ కుర్తా సెట్స్. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వాటిని టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయించినా కూడా ఇంతకన్నా పర్ఫెక్ట్‌గా రావు కొన్నిసార్లు. ఓకే. ప్రొఫెషనల్ పక్కా మంచి టైలర్ అయితే ఓకే కుడతారు. కానీ నార్మల్ వాళ్ళకిచ్చాము అంటే ఖచ్చితంగా అవనేవి స్పాయిల్ అయిపోతాయి. ఇలా మంచిగా కుర్తా సెట్ తీసుకున్నామంటే టైం వేస్ట్ అవ్వదు. జస్ట్ మనకు లూజ్ అయితే ఆల్ట్రేషన్‌కి పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. మొత్తానికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నా కుర్తా సెట్స్ ఇన్ని చూసారు కదా! వీటిలో ఏది కూడా 1000 అబోవ్ అయితే లేవు. అన్నీ 1000 బిలోయే ఉన్నాయి. సో, మనం ఎప్పుడైనా సరే బట్టలకి ఎక్కువ కాస్ట్‌లు పెట్టి తీసుకోవడం కన్నా తక్కువ కాస్ట్‌లోనే ఎక్కువ క్వాంటిటీలో బట్టలు కొనడం బెటర్. దట్ టూ ఆన్‌లైన్‌లో ఆఫర్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఆఫ్‌లైన్‌లో కానీ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బెటర్. ఇంకా ఇదండి ఈరోజటి వీడియో. నా కుర్తా సెట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇందులో ఏవైనా నచ్చి మీకు వీటి డీటెయిల్స్ కావాలి అంటే ఒకవేళ వాటికి సంబంధించిన లింక్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ కంప్లీట్‌గా చూడండి వీడియో అయితే. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా ప్రొడక్ట్స్ రివ్యూతో కంపల్సరీ మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీలైతే షేర్ చేయండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు.